డీలిమిటేషన్ పై హైదరాబాద్ లో రెండో సమావేశం పెడతామన్న వార్తలపై స్పందించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ఒకటి కాకపోతే 50 మీటింగ్లు పెట్టుకోవచ్చని చెప్పారాయన. బీఆర్ఎస్ కాంగ్రెస్ లు ఒకే తాను ముక్కలని విమర్శించారు. వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకే ఈ మీటింగ్లు పెడుతూ రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. డీలిమిటేషన్ పై కేంద్రం నుంచి ప్రకటన రాకముందే ఉలికిపాటు ఎందుకని ప్రశ్నిస్తున్న ఈటెలతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. పునర్విభజన పైన తమిళనాడు ముఖ్యమంత్రి బీజేపీయేతర పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తెలంగాణకు సంబంధించినటువంటి నేతలు కూడా హాజరైనటువంటి పరిస్థితి. అయితే దీనిపైన మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. వారిని అడిగి మిత్రులు సార్ చెప్పండి, ఈరోజు తమిళనాడులో మీటింగ్ జరిగింది, అఖిలపక్ష మీటింగ్ జరిగింది. బీజేపీయేతర పార్టీలతో స్టాలిన్ సమావేశమయ్యారు. డీలిమిటేషన్ పైన చర్చించినటువంటి పరిస్థితి. ఇప్పటికీ డీలిమిటేషన్ ప్రక్రియ మొదలైద్దని అన్నాం, కానీ డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగానే సీట్లు ఏమైనా పెరుగుతాయా లేదా, పెరుగుతాయి, ఏ ప్రాతిపదిక పెరుగుతాయి, ఎక్కడ పెరుగుతాయి ఇంకా ఏమి రాలేదు. అంటే పిల్ల పుట్టకముందే కుళ్ళ గుట్టినట్టుగా ఎందుకు ఉలిక్కిపడుతున్నాయి ప్రతిపక్షాలు? ఇవాళ ఏ సౌత్ ఇండియాని ఇవాళ కర్ణాటకలో లేకపోతే తెలంగాణలో తమిళనాడులో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజాక్షేత్రంలో ఎలిసిపోయి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద గుడ్డి ద్వేషాన్ని పెంచే ప్రయత్నంలో ఈ కలయిక తప్ప వీళ్ళకు నిజాయితీ లేదు, చిత్తశుద్ధి అంతకంటే కూడా లేదు. డీలిమిటేషన్ వచ్చింది గతంలో. ఎక్కడ కొన్ని రాష్ట్రాల సీట్లు తగ్గి కొన్ని రాష్ట్రాల సీట్లు పెరిగాయి కదా, సేమ్ ఐసీసీగా ఉన్నాయి. ఇప్పుడు కూడా రేపు వచ్చినప్పుడు నంబర్ ఆఫ్ సీట్స్ పెంచాలనుకున్నప్పుడు ఏ ప్రాతిపదిక సెకండరీ అంశం, కానీ డీలిమిటేషన్లో మాత్రం ఎక్కడ ఒక సీట్ తగ్గే ప్రసక్తి లేదు, ఎవరికి నష్టం వచ్చే ప్రసక్తి లేదు. అది నార్మల్ కోర్సులో ప్రతి 20 ఏళ్ళకి ఒకసారి జరిగే ప్రక్రియ. అది వచ్చే 20 సంవత్సరాలు కూడా సీట్లు పెంచొద్దు, ఇదే విధంగా ఉండాలని చెప్పేసి కూడా ఈరోజు మీటింగ్లో జనరల్గా సీట్లు పెంచాలని లేదని పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు కానీ అప్పుడు మాట్లాడవచ్చు. ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి చెప్పండి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఏమైనా చెప్పిందా? 100 సీట్లు పెంచుతాం, పార్లమెంట్ సీట్లు 2000 సీట్లు పెంచుతాం, 300 సీట్లు ఎప్పుడైనా చెప్పిందా చెప్పండి? ఈ జనాభా ప్రాతిపదికన పెంచుతాం, లేదా యూపీకి ఎన్ని సీట్లు పెరిగి ఆస్కారం ఎక్కడన్నా కేంద్ర ప్రభుత్వం మాట్లాడిందా? భారతీయ జనతా పార్టీ మాట్లాడిందా? ఎందుకు వీళ్ళు ఉలిక్కిపడుతున్నారని చెప్పి నేను అడుగుతున్నా. ఇలా వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఈ దేశాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప వాళ్ళకు నీతి లేదు, నా జాతి లేదు. సరే, ఇలా కేటీఆర్ రేవంత్ రెడ్డి ఈ మీటింగ్ అటెండ్ అయ్యారు, మీరేం చెప్తారు? ఇవన్నీ ఒకే తాను ముక్కలు. అధికారం కోసం అరులు చాచేవాళ్ళు. అధికారం భారతీయ జనతా పార్టీకి ఇతర ప్రజల కోసం ఇచ్చినట్టు. భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం ఆలోచిస్తుంది, దేశ అభివృద్ధి కోసం ఆలోచిస్తుంది. వాళ్ళకి అధికారం కావాలి, వాళ్ళ కోసం. గది తేడా. నెక్స్ట్ మీటింగ్ హైదరాబాద్లో పెడతాం, బహిరంగ సభ, భారీ బహిరంగ సభ కూడా పెడతాం, అందరు రావాలి, దక్షిణానికి సంబంధించిన వాళ్ళని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు. ఒక్కడే కాదు 50 పెట్టుకోమను, వాళ్ళ స్వేచ్ఛ లేదా? పెట్టుకొని ఏం చేసేది? ఇది ఈటెల రాజేందర్ గారు చెప్తున్నటువంటి విషయం. ఏదైతే డీలిమిటేషన్ విషయం ఉందో అది ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, కావాలనే ఈ యొక్క పార్టీలు రాజకీయం చేస్తున్నాయని చెప్పేసి ఒక అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.